స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమును బట్టి ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. వేకుజామునే 4 గంటల నుంచి 6 గంటల వరకు కూడా జరుగుతున్న ఈ కాన్ఫరెన్స్ కాల్లో మరొకసారి ప్రభు మనకి దయచేసిన ఈ ఏప్రిల్ 30వ తారీఖునకు ప్రభు మనల్ని నడిపించారు. అపవాదైన సాతాను ఎన్ని అడ్డంకులు తీసుకుని వచ్చినా యుద్ధము యెహోవాదేనని ఖచ్చితంగా మనం నమ్మినట్లయితే ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మనము జయించుకోగలిగిన శక్తి దేవుడు మనకు దయచేస్తాడండి ప్రియులారా. కాబట్టి మనము అపవాదిని పదే పదే కూడా తలంచుకోకూడదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయన సర్వశక్తి గల దేవుడని ఆయనకు పేరు. ఎల్ షదై. ఎల్ షదై సర్వశక్తి గల దేవుడైన. కాబట్టి ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా కూడా ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను. నిన్నటి పాఠ్య ధ్యానంలో మనం చదువుకున్న 34వ కీర్తనలో నాకు భయం సంభవించినప్పుడు కూడా యెహోవా యొద్ద నేను విచారణ చేయగల కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను అని కూడా నిన్న మనం చదువుకున్నాం. ప్రతిరోజు కూడా వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. వాక్యం మనల్ని నడిపిస్తుంది, ఓదారుస్తుంది. భక్తుడైనటువంటి హిజ్కియా గారు కూడా యెషయా వారిని పంపించి, హిజ్కియా నీకు మరణమవబోతున్నావు కనుక నీళ్లు చక్కబెట్టుకో అన్నప్పుడు వెంటనే హిజ్కియా గారు గోడ తట్టు తిరిగాడు. ఇల్లు చక్కబెట్టుకోని అనగానే డబ్బు ఎక్కడున్నదో, ఆస్తిపాస్తులు ఎక్కడున్నాయో వీటిని ఎత్తుక్కోలేదు. కానీ నాకు సమస్తము కూడా చేయగలిగిన దేవుడు ఉన్నాడు, నా జీవము ఆయన చేతిలో ఉన్నది అని గుర్తించినటువంటి భక్తుడైనటువంటి హిజ్కియా గారు గోడ తట్టు తిరిగి మరి అక్కడ చేస్తున్న ప్రార్థన ఒక్కసారి యెషయా గ్రంథము 38వ అధ్యాయము మనం ధ్యానం చేసినట్లయితే, యెషయా గ్రంథము 38వ అధ్యాయం చదవండి ఒకరు. సరే నేను చదువుతాను, క్లైమేట్ పెట్టేయండి. అమ్మా గరగరగా వస్తున్నది. అమ్మా స్తోత్రం. సౌండ్ కరెక్ట్గా లేదు చూడండి. ఆ దినములలో హిజ్కియా మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడనైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమోచున్నావు, బ్రతుకు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడని నిత్యము సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలమైన సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థింపగా. ఇక్కడ నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకున్నా. అలాగే మన యొక్క జీవితంలో కూడా యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నాను అంటున్నాడు. మనము దేవునిలో అనునిత్యము కూడా యథార్థంగానే మనము జీవిస్తూ ఉన్నాగా మనకు ధైర్యం ఉంటుంది ప్రియులారా. యథార్థంగా నిత్యము కూడా ఆయన సన్నిధిలో మనం గడుపుతూ ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు హిజ్కియా వంటి ధైర్యం మనలో కూడా చోటు చేసుకోవాలి.
నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటున్నాను అనేటువంటి ఒక ధైర్యము, ఆయన కృపాసనకు చేరేటువంటి మరి ఒక మన యొక్క ధైర్యం కూడా ఉండాలి. ఇందును బట్టి ప్రభువారు వెంటనే హిజ్కియాను జ్ఞాపకం చేసుకుని వెంటనే కూడా వెంటనే జవాబు వచ్చింది. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. దేవుడికి స్తోత్రం. మనం కన్నీరు కాచిన దేవుడు చూస్తున్నాడు. హిజ్కియా కాదండి, నేటి సమయంలో కూడా మనము దేవుని సన్నిధిలో కన్నీళ్లు ప్రతి దినము కూడా ప్రార్థిస్తున్నాం, ప్రతి దినము కూడా దేవునికి మొరపెడుతున్నాం ప్రియుల. మరి అలాంటప్పుడు దేవుడు అన్యాయస్తుడని ఎందుకు అనుకోవాలి? మనం హిజ్కియాకు దేవుడై ఉన్నవాడు మనకును కూడా దేవుడై ఉన్నాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు హిజ్కియాను బలపరిచిన దేవుడు మనల్ని కూడా ఆయన బలపరుస్తాడు. మన బలహీనత సమయంలో, మన కష్ట సమయంలో కూడా ఆయన ఆదుకున్న దేవుడై ఉన్నాడు. కాబట్టి మనము ఖచ్చితంగా హిజ్కియా వంటి ధైర్యంతో భక్తితో మనం జీవించినట్లయితే కనుక ఖచ్చితంగా హిజ్కియా ప్రార్థన ఆలకించిన దేవుడు, ఆయన కన్నీటిని చూసిన దేవుడు, నా కన్నీరు కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన కన్నీటిని తుడిచే దేవుడు అండి ప్రియులారా. కాబట్టి ఈ సమయంలో హిజ్కియా వలె మనం కూడా బలహీనతలలో, అనారోగ్య సమస్యలలో, మరి అనేకమైన రుగ్మతులతో బాధపడుతున్నప్పుడు మరి దేవుని సన్నిధిలో యథార్థ హృదయుడనే నేను నడుచుకుంటున్నాను. అలాగే ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిని మనం వెతుకుచున్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థనలు అయినా త్రోసివేసే దేవుడు ఎంత మాత్రం కూడా కాదనే విశ్వాసం మనలో ఉండాలి ప్రియులారా. అటు విశ్వాసమును ఇమ్మని కూడా ప్రభుని మనం అడగాలి. రాత్రే చెప్పారు, రాత్ర మీటింగ్ లో కూడా చెప్పారు. ఎందుకంటే ఒక కుమారుని తీసుకుని వచ్చాడు, నీ యొక్క శిష్యుల దగ్గరికి, ఇదిగో నీ యొక్క శిష్యుల యొక్క నేను నా బిడ్డను తీసుకుని వచ్చాను బాగు చేయమన్నప్పుడు వారి వల్ల అవ్వలేదు. కానీ నీ వలన ఏదైనా అవుతుందేమో, నీ వలన ఏదైనా అవుతే కనుక నా కుమారుని బాగు చేయి, తరచు నీళ్లలో అగ్నిలో పడుతూ ఉన్నాడు అని అన్నప్పుడు వెంటనే ప్రభు వారు అంటున్నారు, నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము కూడా సాధ్యమే. మనము నమ్మిన దేవుడు గొప్పవాడని ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో జీవం గల దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన ఒక్కటే జ్ఞాపకం చేస్తున్నాడు, ఏంటి అని అంటే, నేను యెహోవాను సర్వ శరీరము దేవుడను, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆ రోగం ఈ రోగము బాగు చేస్తాను, ఈ సమస్యను తీస్తాను, ఆ సమస్యను తీర్చలేను అనేది ఏమీ లేదని, ఏ స్థితికైనా సరే, ఏ సమస్యకైనా సరే, ఏ రోగంకైనా సరే, ఏ ఇబ్బందికైనా సరే నా ప్రభు చాలిన వాడు. మొదట మనలో ఉండవలసింది ఏంటి అని అంటే, మనము నమ్మిన దేవుడు ప్రతి విషయంలో కూడా సమర్థుడు. హిజ్కియా నీవు మరణమవబోచున్నావు అని అన్నప్పుడు వెంటనే నీ ఇల్లు చక్కబెట్టుకున్నప్పుడు ఆస్తి ఎక్కడున్నదో, డబ్బు ఎక్కడున్నదో, నా పిల్లలకు పంచి ఇచ్చేద్దామని అక్కడ హిజ్కియా అనుకోలేదండి. వెంటనే నా జీవము గల దేవుని చేతిలో నా ప్రాణం ఉన్నది, ఒకరి సజీవులుగా చేయాలన్నా ఆయనే, ఒకరి మృతులుగా చేయాలన్నా కూడా ఆయనే. ఈ రోజు నేను కూడా నా నిమిత్తమై మీరందరూ కూడా ఎంతగానో కన్నీరు కారుస్తున్నారు. అప్పుడే నా సేవకురాలు బలవంతురాలుగా ఉంటున్నది, అప్పుడే బలహీనరాలుగా కనపడుతూ ఉన్నది. మా సేవకురాల్ని స్వస్థపరచండి, మా సేవకురాల్ని ఆరోగ్యం ఇవ్వండి అని మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారు. నాకున్న నమ్మకం, విశ్వాసం ఏంటంటే, సంఘమంతా ప్రార్థిస్తుండగా, సంఘమంతా కూడా కన్నీరు కారుస్తుండగా మా యొక్క జీవితంలో ఇట్టి స్థాయిని మేము పొందుతున్నామంటే అది మీ అందరి ప్రార్థన. దేవునికి స్తోత్రం. మేము ఎప్పుడు బలహీనమో అప్పుడే బలవంతులమండి. దేవునికి స్తోత్రం. ఎందుకనగా మమ్మల్ని బలపరచువాడు, మమ్మల్నే కాదండి, నన్ను బలపరచువాని అంటే నేను సమస్తము చేయగలను, నన్ను బలపరచువని నేను సమస్తము చేయగలను. అపోస్తలుడైన పౌలు వారు సెలవిస్తున్నటువంటి ఆ మాటను మనమందరం కూడా తీసుకోవాలి. మనల్ని బలపరిచే దేవుడు. మీరందరూ ప్రార్థిస్తున్నారు. నాకున్న ఒకే ఒక ధైర్యం, అలనాడు సంఘమంతా ప్రార్థించినప్పుడు ఎన్నో అద్భుతాలు జరిగినాయి. పేతురు యొక్క బంధకాలు కూడా, సరసాలో ఉన్న బంధకాలు ఊడిపోయి, ఈ రోజు పేతుర్ని సరసాలు వేసి బంధించారేమో కానీ అపవాది అయిన సాతాను ఎన్నో బంధకాలు
ఒక్కరికి ఒక్క సమస్య కాదు, అందరికీ అన్ని సమస్యలుగా ఉన్నాయి. ఒకే సమస్య కాదండి. ఒకరికి ఆర్థిక సమస్యలు, ఒకరికి గర్భఫలం లేని పరిస్థితులు, మరొకరికి ఉన్నది అంటే ఉద్యోగం లేని సమస్యలు, మరొకరికి ఉన్నదంటే ఇల్లు లేని పరిస్థితులు. ఇలాంటివి అందరూ బాధిస్తూ ఉన్నాయి ప్రియులారా. కానీ నా జీవాధిపతి అయిన దేవాది దేవుడి తట్టు మనం చూసినట్లయితే తప్పకుండా ప్రతి సమస్యకు పరిష్కారం దేవుడిస్తాడు. హిజ్కియా విషయంలో ఉదయకాల సమయం, ఒకవేళ ఈ పాఠాంతరం ప్రతిరోజు మేము వింటున్నారని మీరు అనుకోవచ్చు, కానీ ఈ రోజు మీరు వింటున్నారేమో కానీ మరి కాన్ఫరెన్స్ లో అనేదే కాదు, యూట్యూబ్ లో అనేక మందికి ఈ మెసేజ్ మీరు చాలా సార్లు ఇక్కడ నేను ప్రారంభించిన సంవత్సరాలన్నింటిలో కూడా ఈ పాఠం వింటూనే ఉండొచ్చు. కానీ ఈ రోజు యూట్యూబ్ లోకి వెళ్తున్నటువంటి మరి మెసేజెస్ అనేక మంది బిడ్డలు వినడానికి ఈ యొక్క మరి వాక్య ధ్యానము సహాయపడుతుందని నేను నమ్ముతూ ఉన్నాను. కాబట్టి జీవం గల దేవాది దేవుడు ఎప్పుడు చూసినా మరి ప్రార్థన అంటారంటే దైవజనులు ఒకటే కోరుకునేది ఏంటి అని అంటే, చూడండి, మనిషి ముఖ్యమైనవి ఇల్లు, పెళ్లి, అలాగే పని, భోజనము, సహవాసం అంటూ లోక మనిషి ఆలోచన చేస్తాడు. ఇల్లు, పెళ్లి, పని, భోజనం, సహవాసం, స్నేహాలు, ఇలాంటి లోకంలో ఉన్నటువంటి వారు ఆలోచన చేస్తారు. కానీ దైవజనులకు ఉన్నటువంటి ఆలోచన ఏంటి అని అంటే, దైవజనుడికి ముఖ్యమైనవి ఏంటి అని అంటే సంఘము, భార్య, సేవ, వాక్యము, సహవాసం. ఈ సంఘములో దైవజనులు ఎప్పుడు కూడా ఆలోచించేది ఏంటంటే సంఘ బిడ్డలు ఎల్లప్పుడూ కూడా వర్ధిల్లాలి. సంఘ బిడ్డలు ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి మహిమపరుస్తూ దేవునికి అతి దగ్గరగా చేరాలనేటువంటిదే దైవజను యొక్క తపన. అందుకని ప్రతిరోజు కూడా ప్రార్థన యొక్క పట్టుదల కలిగి మీరు మెలుగు కలిగి ప్రార్థించండి, దేవుని సన్నిధికి రండి, దేవునితో గడపండి అని ఖచ్చితంగా దైవజనులు పిలుస్తూ ఉంటారు ప్రియులారా. అందుకే మనం ఎల్లప్పుడూ కూడా వాక్యం నందు చదువుకుంటూ హిజ్కియాను దేవుని ఉదయకాల సమయంలో గుర్తు చేశాడు. హిజ్కియాకు స్వస్థత దయచేసి నాకు జీవం కాదు, ఇదిగో నీవు కన్నీరు విడిచుట నేను చూచి తిని, కాబట్టి నీకు ఇకను కూడా మరి చూడండి, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నీ ప్రార్థన నేను ఇంకను 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను, మరియు ఈ పట్టణము కాపాడుచు నిన్ను ఈ పట్టణం అశూరు చేతిలో పడకుండా విడిపించేదను, అశూరు రాజు చేతిలో పడకుండా నేను నీకు విడిపిస్తాను, 15 సంవత్సరముల ఆయుష్ నేను నీకు ఇస్తున్నానని చెప్పి భక్తుడైనటువంటి హిజ్కియా గారికి దేవాది దేవుడు కన్నీరు విడిచుట చూసి ప్రార్థన అంగీకరించి 15 సంవత్సరముల ఆయుష్ దయచేస్తున్న దేవుడు. ఈ రోజు ఇక నేను ఏమైపోతాను, మా పరిస్థితులు ఇంతే, మేము చనిపోతామేమో అని అనుకుని మనము మరణ భయం మనల్ని వెంబడిస్తున్నప్పుడు హిజ్కియా వల్లే మనము ప్రార్థించినట్లయితే యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటున్నో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించగలిగాడు. అలాగే అట్టి ప్రార్థన మనం కూడా, ప్రభువా అనుదినము కూడా నేను తప్పక నేను సేవిస్తున్నానయ్యా, ప్రతి భయం నుండి కాపాడండి మరి మనం దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా మనకి హిజ్కియాకి ఇచ్చిన 15 సంవత్సరాల ఆయుష్ హిజ్కియాకి పొడిగించిన దేవుడు మన జీవితంలో మన ఆయుష్ దినములన్నీ కూడా ఆయన గ్రంథంలో లిఖించబడ్డవి కనుక మనకి ఎంతవరకు బ్రతకాలో, ఎంతవరకు ఈ భూమి మీద మనం జీవించాలో ఆయన గ్రంథంలోనే రాయబడి ఉన్నాయి. చింతించవలసిన అవసరం లేదు. యోబు గారిని సమయంలో కూడా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యోబుని శోధించడానికి అపవాదికి అనుమతించినప్పుడు నువ్వు శరీరం మీద దాడి చేసినా, ఆస్తి మీద దాడి చేసినా కానీ అతని ప్రాణం మీదకి ఎటువంటి అధికారం నీకు లేదు అని ఖండించారు. అందుకని దేవునికి తెలుసండి మన జీవ మరణంలో ఆయన చేతిలో ఉన్నవిని మనం గుర్తించుకుని ప్రతి శోధనలో కూడా ఏదో మనకి జరిగిపోతుంది, ప్రతి శోధనలో కూడా ఏదో మనకి మరి నేను మరణించుతానేమో, నేను చనిపోతానేమో అనేటువంటి ఆలోచనే రాకుండా మనం ఖచ్చితంగా దేవుని తట్టు మనం తేరు చూసినట్లయితే ఖచ్చితంగా మరి దేవాది దేవుడు మనకి తన కృపను సమృద్ధిగా చూపిస్తాడు. మరి అట్టి ధన్యత మనం అందరం కూడా పొందుకోవటానికి మన ఆత్మతో, సత్యముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో దేవుడైన యెహోవాను స్తుతించుటలో, మహిమపరచుటలో, ఆయనకు ప్రార్థించుటలో మనం ఖచ్చితంగా మరి యథార్థముగా ప్రవర్తించడానికి మనం సిద్ధపడినట్లయితే ఆయన ఏమేమి కూడా చేయక మానడు. అటు కృప, ధన్యత మనలో ప్రతి ఒక్కరికి దయచేయడు గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడు ఏంటి నా ప్రియ పరలోకపు తండ్రి,
మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు లెక్కించలేని స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. సర్వశక్తి గల మా తండ్రి మహోన్నతుడా, మీకే స్తుతులు మీకే స్తోత్రాలు యేసయ్యా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మరొకసారి నీ పాద సముఖంలో చేరి మీ నామమును స్తుతించడానికి గణపరచడానికి ప్రభు ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రాలు. నిజమే తండ్రి, బిడ్డలే కాదు నాలో కూడా తండ్రి ఉన్న బలహీనతలను గురించి ప్రభా నేను మరణమవుతామేమో అనే ఆలోచన ప్రభా అనుక్షణం కూడా అపవాది తీసుకుని వస్తున్నటువంటి నేను నా తండ్రి నాథానికి స్తోత్రం. మరణ భయం యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను ప్రభా. ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమో తెలియదనేటువంటి ఆలోచన ప్రభా నేను మానవులలో కలుగుతూ ఉన్నది. కానీ తండ్రి ఇజ్గియాకు ప్రభా ఇదిగో తండ్రి 15 సంవత్సరముల ఆయుష్ దయచేసినట్లుగానే అతడు గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చుచు తండ్రి నేను యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకుంటున్నో జ్ఞాపకం చేసుకోమనగానే ప్రభా నైనా నీ యొక్క ప్రార్థన కన్నీరు తుడిచిన దేవుడు, ఆలకించిన దేవుడు తండ్రి. నేడు మా ప్రార్థన కూడా ఆలకించండి అయ్యా. ఇదిగో యూట్యూబ్ ద్వారా తండ్రి అనేక మంది బిడ్డలు ప్రభా పరిశుద్ధుడ నీకు స్తోత్రులు. ఎందరైతే ప్రభా నైనా ఆయా దేశాలు, ఆయా ప్రాంతాలు, ఆయా పట్టణాల్లో ప్రభా ఈ మరణ భయం అనేటువంటిది తండ్రి, రోగముల చేత రుగ్మతులు నైనా నా తండ్రి భయంకరమైన అప్పు బాధలు చనిపోవాలనుకుని ప్రభా నైనా నా తండ్రి నేను ప్రయత్నాలు చేస్తున్నటువంటి బలమరణాలకు గురైపోతున్న బిడ్డలతో మీరు మాట్లాడండి దేవానికి స్తోత్రాలు ప్రభా. ఏ స్థితికైనా సరే చాలిన దేవుడు నీవే ప్రభు, నీకు స్తోత్రాలు నైనా. ఇదిగో తండ్రి నీ తట్టు తేరి చూసినప్పుడు నేను వెలుగు కలుగుతుందని ఆయన వారి ముఖములు ఎన్నడూ కూడా లజ్జింపువని నీ లేఖనం సెలవిస్తుంది తండ్రి. ఎవరి మనసు నీ మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గల వారిగా కాపాడుతావు తండ్రి. ఎలాగగా యెహోవా యెహోవాయే నీ చాశ్రయ దుర్గమని సెలవిస్తున్నావు తండ్రి. కనుక నేను నీ మీద ప్రభు వారు ఆనుకుని తండ్రి పూర్ణ శాంతి పొందడానికి కృప చూపండి ప్రభా. నీ వందనాలు స్తోత్రాలు. లేదా హిజ్కియాను ప్రేమించిన దేవుడు, హిజ్కియాకు ఆయుష్ దయచేసిన దేవుడు, మా ప్రియులకు బిడ్డలు ఎందరైతే మంచాల మీద ఉంది ప్రభా ఇదిగో మరణమైపోతామేమో అని ప్రభా ఇదిగో తండ్రి ఆ రోగములకు మందే లేదని అనుకున్నటువంటి బిడ్డలతో యేసు నామములో ప్రభు ఇప్పుడే నీ దైవికమైన శక్తి ప్రభావము పరిశుద్ధాత్మ ప్రసన్నత ప్రభా ప్రతి బిడ్డను కూడా లేవనెత్తుదువు గాక. యేసు నామములో స్వస్థత విడుదల శీఘ్రంగా బిడ్డలకు దయచేదువు గాక. ఆమేన్. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు స్తోత్రాలు నైనా. జీవమానికే స్తుతులు స్తోత్రాలు. నీవు కన్నీరు విడిచడం నేను చూచితనని సెలవిస్తున్నాం. ఎందరైతే ప్రభా అప్పులు నేను సమస్యలు నిందలు అవమానాలు ప్రభా వారు కన్నీరు కారుస్తుందండి. గర్భఫలాలు లేకనా తండ్రి నైనా వివాహాల ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నప్పుడు తండ్రి నైనా నా తండ్రి ఇంట్లో వారే నేను బయట వారు రక్త సంబంధులు ప్రభా గొడ్రాలని పిలుస్తూ తండ్రి అవమానపరుస్తున్నప్పుడు వారి కన్నీరు మున్నీరైపోతున్న బిడ్డలను ప్రభా యేసు నామములో ప్రభా కనని గర్భములు తెరవబడును గాక. సతులైన ఇల్లాలుగాను ఓ కుమారుడుగా తల్లిగాను ప్రభా యేసు రభశేఖర రిమందర గ్లోరీ ఇబస్స రీహల రభశేఖర నిగ్రోకరవ ఈజన ధర్మ సింహవరి గ్లోరికర్ ఫ్రీ ఇన్ ద గ్లీషన్ ప్రెమస్ బరిలో సంకల్ప యేసు రభశేఖర రిగ్లోకరవ యేసు నామములో ప్రభా సతులైన ఇల్లాలుగాను కుమారుడుగా తల్లిగాను ఇప్పుడే వారి గర్భములు యేసు నామములో తెరవబడును గాక. ఆమేన్. పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నైనా. నా నమన శిఖల బరబర్షకర ఇబోస్త రిగ్లేషన్ ప్రెమస్ బోదలి క్లోజర్స్ తే కల్పో. థాంక్ యూ లార్డ్ జీసస్ మెస్సీ దీవాన బర్షకర ప్రెషస్ మైండ్ జీసస్ నేమ్. ప్రభా అద్భుతములు ఆశ్చర్యమైన కార్యాలు మహిమ కార్యాలు చేయగలిగిన దేవుడు నీవే ప్రభా నీకు స్తోత్రాలు నైనా. ఇదిగో బిడ్డలందరిపై నీ కనికరం ఉంచండి నైనా. ఈ దినమున కన్నీరుతో నైనా ఇదిగో తండ్రి ఎందరైతే ఏకీభవించారు తండ్రి ప్రార్థనలో ప్రభా ప్రతి బిడ్డను కూడా తండ్రి మీరు నైనా దీవించి ఆశీర్వదించి నైనా వారు మరణ సాక్ష్యం చెప్పుకునే ధన్యతలోనికి నడిపిస్తారని ఈ ఉదయకాల సమయంలో చేయబడిన ప్రార్థనలన్నీ కూడా మీరు ఆలకించినందుకే స్తోత్రాలు. రాజుల కొరకే అధికారుల కొరకే ప్రభా మా దేశ ప్రభుత్వం కొరకే ప్రభా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా కృప చూపండి. అలాగే ప్రభా ఈ సమయంలో నేను కాన్ఫరెన్స్ లో ఎందరైతే ప్రభా ప్రార్థించారు వారి మనవలన్నీ కూడా దోపమలని శ్రద్ధని చేర్చుకున్నవాడ సమస్తములు కూడా మేలుకై సమకూర్చి మీరు జరిగించుచున్నారని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నేను నీ చిత్తమైతే ప్రభా ఈవినింగ్ ప్రభా ఇదిగో నేను సాయంకాల సమయంలో మరొకసారి మేమందరం కూడా తండ్రి 7 గంటల నుంచి ప్రభా 8:30 వరకు జరగబోతున్నా నేను నా తండ్రి నేను కూడికలో
నైనా పరిశుద్ధాత్మ తండ్రి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు బలపరిచి స్థిరపరిచి విశ్వాసంలో వేరు పారించి ప్రభా నైనా నా తండ్రి నీలో అంటగట్టి నీ కొరకు ఫలించే ఫలములుగా ఆయుధపరచమని ప్రభా మా బలహీనతలన్నీ కూడా యేసు నామములో స్వస్థత శీఘ్రంగా మాకు అనుగ్రహించబడను గాక నూతన శక్తితో నూతన బలముతో ప్రభా నేను ప్రతి దినము కూడా తండ్రి నీ సన్నిధానంలో ప్రభా మేము చేర్చబడి ప్రభా నూతన ఉత్తేజముతో నేను నూతన సంతోషంతో నీ సన్నిధానంలో నిత్యము ఆనందించదు గాక ఆమె పరిశుద్ధాత్మ తండ్రి మీకు స్తోత్రాలనైనా జీవమానికి వందనాలు స్తోత్రాలనైనా మరి ఈ సమయంలో మమ్మలను మా కుటుంబాలను మా బిడ్డలను మా కలిగిన సంస్థని మా సంఘాలను సంఘ బిడ్డలను ప్రభా మా దేశాన్ని మా దేశ ప్రజలను నాయకులను అధికారులను మా గ్రామాన్ని మా గ్రామ ప్రజలను మా పట్టణాన్ని ప్రభా నైనా నీకు తండ్రి మీ చేతులకు నేను అప్పగించుకుంటూ తండ్రి నీ చిత్తానుసారమైన జీవితాలు మా అందరికీ దయచేసి నైనా మీ నామమునకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటారు నా ప్రాణప్రియుడు రక్షకుడైన యేసు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొచ్చున్న నా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్. తండ్రి దేవుడయ్యు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మకరణి సహవాసము సన్నిధి ఇప్పుడు మీ ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు కూడి అనుకున్నాం సదాకాలంతోనే నడిపించును గాక ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే చేయి ప్రవేశ రక్తమే చేయి ప్రవేశనామానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమేన్ ఆమేన్.